పండగ వచ్చింది కానీ ప్రజలకు కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి. పండక్కి ఊరెళ్లే వాళ్ళ దగ్గర నుంచి డైనమిక్ ప్రైసింగ్ పేరుతో వ్యవస్థీకృత దోపిడీకి తెరలేపుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. పండగకు వారం రోజుల ముందు నుంచే ఆన్లైన్ పోర్టల్లో సీట్లన్నీ సోల్డ్ అవుట్ అని పెడతారు. తీరా ప్రయాణ సమయానికి అదే సీట్ను 3 రెట్లు ఎక్కువ ధరతో ఆన్లైన్లో బ్లాక్లో పెడతారు. జనరల్గా 300 రూపాయలు ఉండే స్లీపర్ టికెట్ సంక్రాంతికి 3000 దాటుతుంది. సామాన్యుడు సంపాదించే నెల జీతంలో సగం డబ్బులు ఈ ప్రయాణానికే ఖర్చు చేయాలేమో. ఇక ఇరాన్లో ఒక బ్రెడ్ ప్యాకెట్ కావాలి అంటే ఒక సంచి నిండా డబ్బులు పట్టుకెళ్ళినట్టు మనం కూడా సంక్రాంతికి ఊరెళ్ళాలంటే ఒక బ్యాగ్ రెడీ చేసుకోవాలన్నమాట. పోనీ అంత రేటు పెంచినా సేఫ్గా తీసుకెళ్తారా అంటే అది కూడా ఆ దేవుడి మీద భారం వేయాల్సిందే. స్టేజ్ క్యారేజ్ పర్మిట్లు ఉండవు. పండగ రద్దీని తట్టుకోవడానికి పాత బస్సులకే రంగులు వేసి కొత్తగా రోడ్ల మీదకు తెస్తున్నారు. తీసుకునే టికెట్ డబ్బులు సరిపోవు అన్నట్టు ఎక్స్ట్రా డీజిల్ ఖర్చుల కోసం ప్రయాణికుల లగేజీతో పాటు భారీ పార్సిళ్లు, కమర్షియల్ సరుకులను సీట్లకు పైన కింద లోడ్ చేస్తారు. ఇంకా బస్సు బ్యాలెన్స్ తప్పక ఏమవుతుంది? ఒకే డ్రైవర్ లాంగ్ రూట్లో నడపడం వల్ల నిద్ర లేక అలసట వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక అధికారులు ఎంత జరిమానా విధించినా కూడా ఆ జరిమానాలు కూడా ఇటు ప్రయాణికుల దగ్గర నుంచే వసూలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీసీ ఛార్జీల కంటే కేవలం 50% మాత్రమే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ నిబంధనలు జాంతన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళదే రాజ్యాంగం. ఈ వ్యవస్థలను మార్చాలి అంటే కేవలం అధికారులు సరిపోరు, మనం కూడా స్పందించాలి. చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ఆర్టీసీ వేసేటువంటి స్పెషల్ బస్సులను ఉపయోగించుకొని ముందుగానే టికెట్స్ ను బుక్ చేసుకోవడం బెటర్. ఎవరైనా అధిక ధరలు డిమాండ్ చేస్తే రవాణా శాఖ వారి సోషల్ మీడియా పేజీలను ట్యాగ్ చేస్తూ ఫోటో పెట్టండి. ఎక్స్ట్రా అమౌంట్ అడిగినప్పుడు ఫోటోలు లేదా వీడియోలు మన దగ్గర ఉంచుకుంటే అది ప్రూఫ్ గా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఈ దోపిడీకి గురై ఉన్నారు అనుకోండి, ఆ బస్సు నెంబరు, ఆ రూట్ వివరాలను తీసి మీ దగ్గర ప్రూఫ్ గా పెట్టుకోండి. ప్రభుత్వం కూడా కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా సీజ్ అండ్ క్యాన్సిల్ లాంటి స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటేనే ఈ దోపిడీకి కొంతమేర చెక్ పడే అవకాశం ఉంది.